ఈ సమయం ఇచ్చినందుకు తండ్రి అయినటువంటి దేవునికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రములు సమర్పిస్తున్నాను. ఈ సమయంలో చేరువచ్చిన మీ అందరికీ ప్రత్యేక వందనాలు. మరి ఒకసారి ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకునేటువంటి అవకాశాన్ని దేవుడు మాకు అనుగ్రహించాడు. స్థానికంగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘం ద్వారా మరి ఒకసారి మనం దేవుని యొక్క వాక్యం ధ్యానించేటువంటి అవకాశం, నేర్చుకునేటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు సంతోషించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం. కొత్త నిబంధన గ్రంథం నుంచి అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకున్నాడు. అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. పేజీ నెంబర్ కొత్త నిబంధనలో 174. ఈ రీతిగా రాయబడి ఉంది. ఈ హేతువు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాల్లోని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. ప్రార్థన చేసుకుని వాక్య భాగాన్ని వివరించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ నామాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు మీరు మమ్మల్ని కాచి కాపాడుతూ ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి ఒకసారి మీ వాక్యంలో ఉన్నటువంటి విషయాలు మేము నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి అయిన దేవా, ఈ యొక్క సమయంలో ఇప్పటి వరకు నాకంటే ముందుగా సోదరులు దేవుని యొక్క వాక్యాన్ని అందించిన విధులను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఉన్నటువంటి మేము వాటి ప్రకారం ఆలోచన కలిగి ఆత్మ సంబంధంగా ఆత్మీయంగా పరిశీలన చేసుకుంటూ మా జీవితాలను మేము సరి చేసుకునే వారిగా మమ్మల్ని మలచమని వేడుకుంటున్నాం. ఈ 2026 సంవత్సరంలో మొదటి నెల 13వ తారీఖున స్థానికంగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం చొప్పున మేము కూడా దానిలో పాల్గొన పొందేటువంటి కృపనిచ్చినందుకై కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమయంలో తండ్రి మరి ఒకసారి నేను మీ పక్షాన్ని నిలబడకపోతూ ఉండగా మీరే మాకు సహకారిగా ఉండి నడిపించమని కోరుచున్నాను. మీ చిత్తానుసారంగా మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహిస్తూ రమ్మని యేసు క్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామంలో ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో భూమి మీద ఉన్నటువంటి మానవాళిని గురించి మాట్లాడుతున్నటువంటి సత్యాలను మనం గుర్తించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ 2 కుటుంబాల గురించి గ్రంథం తెలియజేస్తుంది. నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం కుటుంబములో దేవుడు కోరుకున్నటువంటి కుటుంబము వేరు, దేవుడు కోరుకున్న కుటుంబము వేరు. బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలలో మనం ఆలోచన చేయగలిగినప్పుడు అనేక రకాల కుటుంబాలు ఉన్నాయి. బైబిల్ గ్రంథంలోనే ఒకే కుటుంబం లేదు, అనేక రకాల కుటుంబాలు ఉన్నాయి. కానీ తండ్రి అయినటువంటి దేవుడు బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తులు ఒక్క కుటుంబంగా ఉండాలని కోరాడు. నా మాట అర్థమైందండి? బైబిల్లో అనేక రకాల కుటుంబాలు ఉన్నాయి, కానీ దేవుని యొక్క సంకల్పంలో ఒక్క కుటుంబంగా ఉండాలన్నది దేవుని యొక్క ఆలోచన. భూ సంబంధమైనటువంటి కుటుంబము, ఆత్మ సంబంధమైనటువంటి కుటుంబం బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో ఇదే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. చదవబడినటువంటి వచనంలో ఎన్ని కుటుంబాలు కనిపిస్తున్నాయి? ఒకటి భూమి మీద ఉన్నటువంటిది, రెండవది పరలోక సంబంధమైంది. ఈ 2 కుటుంబాలు కూడా భూమి మీదే ఉన్నాయి. గుర్తించండి, భూమి మీదే ఈ 2 కుటుంబాలు ఉన్నాయి. పరలోక సంబంధమైన కుటుంబం కూడా భూమి మీదే ఉంది, లోక సంబంధమైనటువంటి కుటుంబం కూడా భూమి మీదే ఉంది. కుటుంబ వ్యవస్థ అన్నటువంటిది మొట్టమొదట కోరుకున్నది ఎవరయ్యా అంటే తండ్రి అయినటువంటి దేవుడు. తండ్రి అయినటువంటి దేవుడు కుటుంబ వ్యవస్థను కోరుకున్నారు. బైబిల్ గ్రంథం మనకు అదే విషయంలో తెలియజేస్తుంది. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదవగలిగినప్పుడు తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచన అక్కడ తెలియచేయబడుతుంది. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపమున మన పోలిక చొప్పున నరులను చేయుదుము. 27వ వచనంలో
ఆ నరులని విభజించేటువంటి స్థితిని చూడగలుగుతున్నాం. స్త్రీని గాను పురుషుని గాను వారిని చేయడము అన్నటువంటిది దేవుని యొక్క ఆలోచన. కుటుంబము అన్నటువంటిది దేవుని యొక్క ఆలోచన, మనుషుల యొక్క ఆలోచన కాదు. అందుకే జ్ఞాని అయిన సొలొమోను కీర్తన గ్రంథము 127వ కీర్తన బైబిల్ పఠనంగా చదివాం. కీర్తన గ్రంథము 127వ కీర్తనలో జ్ఞాని అయిన సొలొమోను ఇదే విషయాలను జ్ఞాపకం చేశాడు. మొదటి వచనంలో మనం చదువుతున్నాం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే అంటూ రెండో వచనంలో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుటుంబ వ్యవస్థ అన్నటువంటి దాన్ని దేవుడు కోరుకున్నాడు. ఆ ఏర్పాటులో కుటుంబము అన్నటువంటి దాని ఏర్పాటులో దేవుని యొక్క ప్రణాళికలో సర్వ మానవాళిని కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇదే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో క్రైస్తవ కుటుంబాన్ని గురించి మాత్రమే మాట్లాడింది. ఆ మాట అర్థమైందండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో క్రైస్తవ కుటుంబాన్ని గురించి మాత్రమే మాట్లాడింది. బైబిల్ గ్రంథంలో నేను ముందే చెప్పాను, అనేక రకాల కుటుంబాలు ఉన్నాయి. మీకు అర్థమవడం కోసం జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీల కుటుంబాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలో అన్యుల కుటుంబాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథంలోనే యూదుల కుటుంబాలు ఉన్నాయి. క్రొత్త నిబంధన గ్రంథానికి వచ్చేసరికి దేవునిని ఎరిగిన వారు ఒక కుటుంబంగా ఉన్నారు. అది ఒకే కుటుంబము, దేవుని కుటుంబం. ఆ కుటుంబాన్ని క్రొత్త నిబంధనలో సంఘము అని పిలువబడుతూ ఉంది. సంఘము దేవుని యొక్క కుటుంబం. అయితే మనం ఆలోచన చేద్దాం, కుటుంబంలో ఎవరుంటారు? ఆత్మ సంబంధమైన కుటుంబం తర్వాత ముందు భూ సంబంధమైన కుటుంబంలో ఉన్నటువంటి దాన్ని ఆలోచన చేద్దాం. భూ సంబంధమైన దాని నుంచే పరలోక సంబంధమైన దానికి వెళ్ళాలి. ఎందుకంటే పరలోక సంబంధమైన కుటుంబం కూడా తండ్రి అయినటువంటి దేవుడు భూమి మీదే మన కొరకు సిద్ధపరిచాడు. దానిని గుర్తించమని మనకి ప్రతి ఆదివారం దాని విలువను గుర్తించమని ప్రతిరోజు వాక్యం మనకి తెలియచేస్తుంది. కాబట్టి భూ సంబంధంగా ఉన్నటువంటి మనము భూమి మీదే పరలోక సంబంధ కుటుంబానికి వెళ్ళటానికి ముందు భూమి మీద ఉన్నటువంటి మనము మన కుటుంబ వ్యవస్థలను ఆలోచన చేద్దాం. కుటుంబంలో ఎవరుంటారు? భార్య, భర్త, పిల్లలు. అంతేనంటారా? మరలా అడుగుతున్నా, కుటుంబంలో ఎవరుంటారు? భార్య, భర్త, పిల్లలు. అంతేనా? అంతేనా? కుటుంబములో మనం ఆలోచన చేయగలిగినప్పుడు తల్లిదండ్రులు ఇంకా ఏదైనా ఒకే విషయం మనం గుర్తు చేసుకోగలిగినప్పుడు భార్య, భర్త, సంతానము అని చెప్పుకోవచ్చు. సంతానము అని ఎందుకు తెలియచేయబడుతుంది అంటే, భార్య భర్త అయినటువంటి వారు మొదట భార్యాభర్తగా పిలువబడతారు. వారు వివాహం ద్వారా ఒక స్త్రీ ఒక పురుషుని వివాహం చేసుకోవడం ద్వారా దేవుని యొక్క సంకల్ప ప్రకారం వారి ఇరువురు భార్యాభర్తలుగా నిర్ణయించబడతారు. భార్యాభర్తలైనటువంటి వారిని భార్య భర్తను ఏమని పిలవాలి, భర్త భార్యను ఏమని పిలవాలో గ్రంథం స్పష్టంగా తెలియచేసింది. ఈనాడు ఉన్నటువంటి సమాజం దానికి వ్యతిరేకంగా ఉంది. అందుకే భూమి మీద 3 రకాల కుటుంబాలు ఉన్నాయి. ఒకటి లోక సంబంధమైనది, రెండవది క్రైస్తవ సంబంధమైనది, మూడవది నామకార్థ క్రైస్తవ్యంతో కొనసాగే కుటుంబం. ఈ నామకార్థ క్రైస్తవ్యంలో కొనసాగే కుటుంబం విలువనివ్వదు భర్తకి, విలువనివ్వదు భార్యకు. సమాజంలో ఇలాంటి పరిస్థితులను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఆలోచన చేద్దాం. సంతానము ద్వారా ఈ భార్యాభర్తల యొక్క స్థితి ఏమవుతుంది అంటే మారుతూ ఉంది. ఆ మారటానికి ముందు వారిరువురు ఒకరికొకరు అర్థం చేసుకున్నప్పుడు, సంతానము అన్నటువంటి దానికంటే ముందు భార్యాభర్త అర్థం చేసుకున్నప్పుడే వాళ్ళ స్థితి మారుతూ ఉంది. సోదరులు తెలియచేశారు, కుటుంబరావు గారు, ఆయన పేరు మీదే నేను ఈరోజు ప్రసంగం కూడా చెప్తున్నా. అర్థమైందండి? కాబట్టి ఒక్కసారి ఆలోచన చేద్దాం. భార్య భర్తను ఏమని పిలవాలని గ్రంథం చెప్తుంది అంటే, పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆనాడు శారా, పాత నిబంధనలో శారా అబ్రహామును పిలిచినటువంటి విధానాన్ని ఇక్కడ పేతురు గారు ప్రస్తావిస్తూ ఉన్నారు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మనం చదవగలిగినప్పుడు క్రొత్త నిబంధన గ్రంథంలో యజమానుడు, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం చదవగలిగినప్పుడు 6వ వచనం చదువుతుంది.
ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు. అంటే శారా అబ్రహామును ఏమని పిలుస్తుందండి? యజమానుడు. శారాకి సంతానం లేనప్పుడే, శారాకి పిల్లలు కలగక ముందే ఇస్సాకు అన్నటువంటి వ్యక్తి పుట్టక తలకే శారా అబ్రహాముని యజమానుడు అని సంబోధించగలిగింది. మరియు శారాని కూడా ఆనాడు ఉన్నటువంటి దాసి అంటుంది యజమానురాలు అని. ఆదికాండము పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 16వ అధ్యాయం నుంచి చదువుదండి. భర్తని యజమానుడు అన్నారు, భార్యనేమో యజమానురాలు అన్నటువంటి పదము ఉపయోగించబడుతూ ఉంది. అక్కడ హాగరు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూడగలుగుతాం. ఆదికాండము 16వ అధ్యాయం నుంచి చదవడానికి ప్రయత్నం చేద్దాం. 8వ వచనం అండి. 8వ వచనం నుంచి చదువుదండి. పాత నిబంధన గ్రంథంలో హాగరు ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన. ఈమెనేమని పిలుస్తుందండి? ఆమె యజమానుడు ఆయన భార్యగా ఏముంది కాబట్టి ఈమె నాకు యజమానురాలు. భార్య అన్నటువంటి ఆమెని యజమానురాలు అని గ్రంథం తెలియచేస్తుంది. భర్త యజమానుడు, భార్య యజమానురాలు. సంతానము లేనప్పుడే. మరి సంతానం కలిగిన తర్వాత పరిస్థితి ఏంటంటే భార్య తల్లి అవుతుంది, భర్త తండ్రి అవుతున్నాడు. కనుకనే తల్లిదండ్రులు అన్న పదం వచ్చింది. అర్థమైందా? తల్లిదండ్రులు అన్నటువంటి విధానాన్ని తెలియచేస్తున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీయులకు తల్లిదండ్రుల గొప్పతనాన్ని జ్ఞాపకం చేశాడు. కారణం ఏమిటంటే సుమారుగా 430 సంవత్సరాలు కూడా వారు భౌతికమైనటువంటి స్థితిలో తల్లిదండ్రులకు విలువనివ్వనటువంటి వారిగా ఉండిపోయారు. నా మాట అర్థమైందా? 430 సంవత్సరాలు వారు భౌతికంగా తల్లిదండ్రుల విలువను గుర్తించలేదు. అందుకే 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా మనం చూడగలుగుతూ ఉన్నాం. 5వ ఆజ్ఞ నిర్గమకాండం 20వ అధ్యాయంలో మనం చదవగలుగుతాం. 10 ఆజ్ఞలు రాయబడుతూ ఉన్నవి. ఆ 10 ఆజ్ఞలలో 5వ ఆజ్ఞ, నీవు నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించిన దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించము. 5వ ఆజ్ఞ ఏదంట? తల్లిని తండ్రిని. తల్లి తండ్రి అన్న పేరు ఎప్పుడు వచ్చింది? సంతానం కలిగినప్పుడు. సంతానం కలగనప్పుడు యజమానుడు యజమానురాలు. సంతానం కలిగిన తర్వాత స్థితి మారుతూ తల్లిదండ్రులు అన్నటువంటిది మనం చూడగలుగుతూ ఉన్నాం. మరలా ఇంకొంత ముందుకెళ్ళినప్పుడు ఈ పిల్లలకి వివాహమైన తర్వాత ఈ తల్లిదండ్రులు ఏమవుతున్నారా అంటే అత్త మామ అవుతున్నారు. రూతు గ్రంథం 1వ అధ్యాయం ప్రకారం మనం చూడగలుగుతాం. అంటే చాలా మంది ఉన్నారు, కానీ అర్థవంతం కోసం కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను. అత్తామామ అవుతున్నారు. ఈ అత్తామామ తర్వాత అదే రూతు గ్రంథంలో మనం చూడగలుగుతాం, నయోమి అమ్మమ్మ లేదా నాయనమ్మ అనుకోవచ్చు. వాస్తవానికి నాయనమ్మ కావాలి, కానీ అక్కడ స్థితి మారిపోయింది. మారిపోయినప్పుడు అమ్మమ్మ అన్న పదం అందుకే ఉపయోగించారు. కానీ గ్రంథ ప్రకారం మనం చూస్తే నయోమి నాయనమ్మగానే పిలువబడింది వాస్తవంగా గ్రంథ ప్రకారం. ఎందుకంటే బోయోజుకి రూతుకి కలిగిన సంతానాన్ని నయోమి చారదీసి ఆడిస్తూ ఆటలాడిస్తూ వారిని పెంచింది. కనుకనే ఎందుకు నాయనమ్మ అమ్మమ్మ అన్న పదాన్ని ఉపయోగించాను అంటే నయోమికి రూతు కోడలైంది, కానీ బోయోజు దగ్గరకు వచ్చేసరికి ఈమె ఏ బాధ్యత తీసుకుంది అంటే అత్త అయ్యుండి కూడా అమ్మ బాధ్యతను తీసుకుంది. తన ఇంటికి వచ్చినటువంటి వేరొకరి కుటుంబానికి చెందిన ఆమెని తన కుటుంబీకురాలుగా ఈమె భావించింది. కనుకనే తన కుమారుని కోల్పోతే ఆ కుమారుడి స్థానంలో మరి ఒక వ్యక్తిని ప్రోత్సహించి కుటుంబ వ్యవస్థ అన్నటువంటి దాని విలువను నిలపటం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈరోజు అటువంటి స్థితి మన కుటుంబాలలో దేవుడు ఉంచలేదు, అందుకు సంతోషం. ఎందుకంటే మనల్ని క్షేమంగా కాచి కాపాడుతూ మనలని క్రీస్తు యొద్దకు నడిపించడానికి మన కుటుంబాలని మన పట్ల దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తున్నాడు అన్నది మనం గుర్తించాలి. కనుక ప్రియులారా, ఈ రీతిగా మనం చూడగలిగినప్పుడు సంతానము అన్నటువంటి వారిలో వీరంతా వస్తారు. కోడళ్ళు వస్తారు, అల్లుళ్ళు వస్తారు, మనవళ్ళు వస్తారు, మనవరాళ్ళు వస్తారు, కుమారులు కుమార్తెలు, సంతానము అన్నటువంటి వారిలో వీళ్ళు వస్తారు. ఇదే కీర్తన గ్రంథము 128వ కీర్తన చివరి వచనంలో నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు అన్నాడు. పిల్లల పిల్లలు అంటే ఈ సంతానం అంతా కూడా మనము లేకపోయినా మన సంతానం ఉన్నప్పుడు మన సంతానం మన పేరు మీదే
పిలువబడింది. ఇది భౌతిక సంబంధమైనటువంటి కుటుంబం. వాస్తవమే కదా. ఈ కుటుంబము భూమి మీద మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన కుటుంబానికి వెళ్ళాలి. భౌతిక సంబంధమైన కుటుంబం ఎలా మలచబడాలని దేవుడు కోరుతున్నాడు అంటే ఆత్మ సంబంధమైన కుటుంబంగా మలచబడాలని దేవుడి యొక్క ఆలోచన. మరి ఆత్మ సంబంధమైన కుటుంబంగా ఎఫెసీలో ఉన్న సంఘము లేదా? ఆత్మ సంబంధమైన కుటుంబంగా ఎఫెసీలో ఉన్న సంఘము లేదా? లేదు. ఎందుకంటే మనం గుర్తించినప్పుడు బైబిల్ గ్రంథంలో సంఘాన్ని గురించి క్రొత్త నిబంధన గ్రంథంలో 2 పత్రికలు రాయబడ్డాయి సంఘాన్ని గురించి. ఒకటి ఎఫెసీలకు రాసిన పత్రిక, రెండవది కొలస్సీలకు రాసిన పత్రిక. ఈ 2 పత్రికలు కూడా సంఘాన్ని గురించి రాయబడినటువంటి పత్రికలు. అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘం పరిస్థితి ఎలాగ ఉంది అంటే భూ సంబంధమైన కుటుంబంగానే కొనసాగుతూ ఉంది, పరలోక సంబంధమైన కుటుంబంగా మలచబడాల గ్రంథం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం మీరు చదవగలిగితే, అపోస్తుల కార్యంలో 19వ అధ్యాయంలో అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీలో పరిచర్య ముగించుకుని ఆ కొరింథీ పట్టణం నుంచి వెళ్ళే సమయంలో ఎఫెసు నుంచి వచ్చినటువంటి కొంతమంది పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో ఆ యొక్క పెద్దలను పిలిచి వారిని అడుగుతూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి శిష్యులుగా రాయబడుతూ ఉన్నారు. ఆ శిష్యులను పిలిచి అడుగుతూ ఉన్నాడు, మీరు పరిశుద్ధాత్మని పొందుకున్నారా అన్నప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, పరిశుద్ధాత్ముడు ఉన్నారన్న సంగతి మాకు. మళ్ళీ వీళ్ళెవరు? సంఘములో శిష్యులు లేదా సభ్యులు లేదా సంఘ పెద్దలు. అర్థమైందండి? సంఘ పెద్దలై ఉన్నటువంటి వాళ్ళే ఏ కుటుంబంగా లేరు? పరలోక సంబంధమైన కుటుంబంగా లేరు, భౌతిక సంబంధమైన కుటుంబంగా ఉన్నారు. అయితే అప్పుడు పౌలు అడిగిన దానికి వాళ్ళు సమాధానం ఏం చెప్పారంటే, అయ్యా మేము యోహాను బాప్తిసం మాత్రమే పొందాము. ఎవరు బాప్తిసం అంట? యోహాను బాప్తిసం. యోహాను ఎప్పుడు ఇచ్చాడు బాప్తిసాన్ని? కాలాన్ని ఒకసారి పరిగణలోకి తీసుకున్నాం. యోహాను బాప్తిసం ఇచ్చినప్పుడు యేసు వయస్సు 30 సంవత్సరాలు. బాప్తిసం ఇచ్చే యోహాను క్రీస్తు ప్రభు వారికి బాప్తిసం ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు వయసు ఎంత అంటే 30 సంవత్సరాలు. లూకా సువార్త 3వ అధ్యాయం ప్రకారం. అంటే యోహాను యేసుక్రీస్తు ప్రభుకి 30 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు బాప్తిసం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలకి చనిపోయాడు. అవునండి? అంటే బాప్తిసం పొందిన 3.5 సంవత్సరాల తర్వాత క్రీస్తు ప్రభు వారు చనిపోయారు. సంఘం ఎప్పుడు విస్తరించడం ప్రారంభించింది? క్రీస్తు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆరోహణమైన తర్వాత సంఘం విస్తరించడం ప్రారంభించింది. ఆ విస్తరణలో భాగముగానే అన్యులైనటువంటి వారికి సువార్త ప్రకటన కొరకు పౌలు గారిని తండ్రి అయినటువంటి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ఏర్పాటులోనే ఎఫెసీ పెద్దలతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే సుమారుగా 30 సంవత్సరాల వయసు వేసుకున్నప్పుడు యోహానికి 30.5 సంవత్సరాలు. అంటే యోహానికి యేసుకి 6 నెలలు తేడా. వాస్తవం కదా. అంటే యేసు చనిపోయిన తరువాత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలకి సంఘం విస్తీర్ణ జరిగింది అనుకుందాం. అంటే వీళ్ళ వయసు ఎంత అయి ఉండాలి? ఎఫెసీ సంఘ పెద్దల వయసు దాదాపు 40 సంవత్సరాలకి ఎక్కువే అయి ఉండాలి. వాస్తవం కదా. పౌలు కంటే పెద్దవాళ్ళు అయి ఉండాలి. ఎందుకంటే యోహాను చేత బాప్తిసం పొందారు. ఎవరి చేత అంటే మేము యోహాను బాప్తిసం పొందిన వాళ్ళం. యోహాను బాప్తిసం అంటే యోహాను ఉన్నప్పుడు ఇచ్చిందే యోహాను బాప్తిసం. యోహాను ఎప్పుడున్నాడు? యేసు కంటే ముందే చనిపోయాడు. వాస్తవం కదా. యేసుక్రీస్తు భూమి మీద ఉండగానే ఆయనకు 33.5 సంవత్సరాల ముందే యోహాను మత్తయి సువార్త 14వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. అంటే యేసు కంటే ముందే చనిపోయాడు. అంటే యేసు చనిపోక తలకే వీళ్ళు బాప్తిసం పొందిన వాళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే వీళ్ళకి ఏ అనుభవం లేదంటే పరిశుద్ధాత్మను గురించినటువంటి అనుభవం లేదు. మళ్ళా వీళ్ళు సంఘములో ఉన్నవాళ్ళు అనుకుంటున్నారు. అందుకే నేను ముందే చెప్పా 3 రకాల కుటుంబాలు. ఒకటి లోక సంబంధమైనది. ఈ లోక సంబంధమైన కుటుంబం ఈరోజు మనము లోకంలో నుంచి ప్రత్యేకింపబడినటువంటి స్థితిలోకి మనం వచ్చాం. ఒకప్పుడు మన కుటుంబం కూడా లోక సంబంధమైంది. ఇప్పుడు క్రైస్తవ కుటుంబంగా ఉండాలి, నామకార్థ క్రైస్తవులుగా ఉండకూడదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సంఘం పరిస్థితి ఎలాగుందంటే నామకార్థమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది.
మేము వెళ్తున్నాం ప్రార్థనకి, మేము ఇస్తున్నాం కానుకలు, మేము చేస్తున్నాం భక్తి జీవితాన్ని, మా వయస్సు ఉంది, మాకింత అనుభవం ఉంది, మాకింత ఆసక్తి ఉంది, మాకింత శక్తి ఉంది, మాకింత అధికారం ఉంది చెప్పుకుంటూ పోతే చాలా రకాలుగా భావిస్తూ ఉన్నాం, కొనసాగుతూ ఉన్నాం. అలాగే ఎఫెసీలో ఉన్న వారు కూడా కొనసాగారు. అందుకే పౌలు ఎఫెసీలకు రాసిన పత్రికలోనే సంఘం యొక్క విలువను జ్ఞాపకం చేశారు. సంఘము అన్నటువంటిది దేవుని యొక్క కుటుంబము. సంఘము అన్నటువంటిది దేవుని యొక్క కుటుంబము. దేవుని కుటుంబంలో దేవుని పిల్లలు ఎలాగ ఉండాలి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. దేవుని కుటుంబంలో దేవుని పిల్లలు ఎలాగ ఉండాలి? ఆయనకు తగినట్లుగా ఉండాలి. వాస్తవం కాదా? దేవుని పిల్లలు భూ సంబంధంగా అయితేనేమో భార్య భర్తలుగా ఉన్నాం, కానీ ఆత్మ సంబంధంగా అయితే దేవుని కుటుంబంలో మనమంతా పిల్లలము. గ్రంథం అంటూ ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు కలిపి ఉంటాయి. ఆ వచనాల్లో స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం. విశ్వాసం పాలెక్కడది దేవుని ఆలయములకు మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవించుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, మీరు వారి మధ్యలో బయలుపడాలి, ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినయుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలు. ఇప్పుడు దేవుని కుటుంబంలో మనమంతా ఎవరమంట? కుమారులం కుమార్తెలు. కుమారులం కుమార్తెలం కాకముందు ఎవరం మనం? ముందే చెప్పాను కదా, భౌతిక సంబంధమైన కుటుంబంలో మన స్థాయి మనకుంది. ఇక్కడికి వచ్చాక మార్పు. కుటుంబంలో స్థాయి భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అత్త, మామ, అల్లుడు, కోడలు, మనవరాలు, ఇదంతా స్థాయి భౌతిక సంబంధమైన కుటుంబంలో. కానీ ఆత్మ సంబంధమైన కుటుంబంలో దేవుని పిల్లలు. ఇప్పుడు అక్కడ భార్య భర్త, ఇక్కడికి వచ్చేసరికి దేవుని పిల్లలు. ఇక్కడ దేవుని పిల్లలుగా మనం కొనసాగాలి అంటే ఈ కుటుంబంలో దేవుని పిల్లలుగా మన జీవితాన్ని కట్టుకోవాలి, కొనసాగించగలగాలి. ఇక్కడ మనం కొనసాగటం కాదు, ముందు ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికే మనలో దేవునికి ఉన్న గుణ లక్షణాలని చూపించగలగాలి. అర్థమైందండి నా మాట? ఇప్పుడు భార్యాభర్త అన్నటువంటి వారు ఎవరి గుణ లక్షణాలను పెంపొందించుకోవాలి, సంపాదించుకోవాలి అంటే గ్రంథం చెప్తుంది క్రీస్తుకి సంఘానికి ఉన్న లక్షణాలు. దేనికంట? క్రీస్తుకి సంఘానికి. సోదరులు చదివించారు కదా, దానిలో నుంచి నేను చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయంలో పౌలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడో స్పష్టంగా తెలియచేశాడు. చివరి వచనాల్లో మనం చూడగలుగుతాం. అయితే నేను క్రీస్తుని గురించి 32వ వచనం అండి. అయితే నేను క్రీస్తుని గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. ఇప్పుడు మనం భార్య భర్తగా ఉన్న మనము దేవుని పిల్లలుగా మనం ఎదగాలి అంటే ఈ భార్యాభర్తల బంధాన్ని కాపాడుకోవాలి. తల్లిదండ్రులు అన్నటువంటి యోగ్యతను, తల్లిదండ్రులు అన్నటువంటి అధికారాన్ని, గొప్పతనాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనకి ఇచ్చినటువంటి సామర్థ్యం చొప్పున, దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం చొప్పున మన క్రైస్తవ జీవితాన్ని మనము కొనసాగించవలసినటువంటి వారమై ఉంటూ ఉన్నాం. గ్రంథం అంటూ ఉంది, భార్య ఎలా ఉండాలో చెప్పింది, భర్త ఎలా ఉండాలో చెప్పింది, పిల్లలు ఎలా ఉండాలో చెప్పింది. దేవుని చిత్తానుసారమైనటువంటి కుటుంబము భూమి మీద మనం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగినప్పుడు దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తించిన కుటుంబాలు దేవుని ద్వారా కట్టబడినవిగా ఉన్నవి. దేవుని సంకల్పాన్ని గుర్తించిన కుటుంబాలు దేవుని ద్వారా కట్టబడినవిగా ఉన్నవి. కానీ దేవుని సంకల్పాన్ని ఏ కుటుంబం అయితే నిర్లక్ష్య పెట్టిందో ఆ కుటుంబములు పతనమైపోయాయి. మీకు గ్రంథంలో నుంచి చూపిస్తాను. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులే కుటుంబ వ్యవస్థకు వచ్చేసరికి వాళ్ళు పడిపోయే పరిస్థితుల్లోకి వచ్చారు. మీకు తెలుసా, దేవుడు ఏర్పాటు చేసుకున్న మనుషులే, వ్యక్తులే వారి కుటుంబ వ్యవస్థకు వచ్చేసరికి పడిపోయారని.
కొంతమందిని చూపిస్తాను. దేవుని ఏర్పాటు ప్రకారం కుటుంబాన్ని కట్టుకున్న వారిని కూడా చూపిస్తాను. వాక్యానుసారంగా మనం ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేయగలిగినప్పుడు మొట్టమొదట దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఆదికాండము 4వ అధ్యాయంలో మొదటి కుటుంబాన్ని గురించి, భౌతిక సంబంధమైన మొదటి కుటుంబాన్ని గురించి రాయబడి ఉంది. ఆ కుటుంబమే ఆదాము యొక్క కుటుంబం. ఆదాము యొక్క కుటుంబంలో పిల్లల పరిస్థితి ఏమైపోయింది అంటే, ఏంటైతే దేవుడు వద్దన్నాడో అది ఆ కుటుంబంలో మొట్టమొదట కనిపించింది. అర్థమైందా? దేవునికి నచ్చని గుణము, దేవుడు మెచ్చని గుణం మొట్టమొదటి కనిపించింది. అదే కోపము. ఏంటంట? కోపము అన్నది కుటుంబ వ్యవస్థను పాడు చేసింది. నీకు దేవుడు అవకాశం ఇచ్చాడు. భార్యగా, భర్తగా, తండ్రిగా, తల్లిగా, కుమారుడిగా, కుమార్తెగా నీవే స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో మొట్టమొదట నీకుండకూడని లక్షణం, కుటుంబ వ్యవస్థ పాడవకుండా ఉండాలి అంటే కోపము అనే లక్షణాన్ని మనము విడిచిపెట్టేయాలి. ఎందుకంటే కుటుంబం దేవుడు మనకిచ్చినది. కుటుంబం ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడు. అదే కీర్తన గ్రంథం 127వ కీర్తనలో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆ ఇచ్చే వాళ్ళు ఎవరైతే 3వ వచనంలో అన్నాడు కదా, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. కుమారులను స్వాస్థ్యముగాను, కుమార్తెలను గర్భఫలముగాను అంటే బహుమానంగాను ఆయన ఇస్తున్నాడు. కుమారుల కంటే కూడా కుమార్తెలకి ఎక్కువ బాధ్యతను దేవుడు అప్పగించాడు. దేవుడు స్త్రీలకి ఉన్నతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చాడు. ఎంత గొప్ప ఉన్నతమైన స్థితిని ఇచ్చాడంటే ఈరోజు క్రీస్తు సంఘాల్లో కొంతమంది గుర్తించలేకపోతూ ఉన్నారు. సంఘాన్ని గురించి గుర్తించట్లా, సంఘంలో ఉన్నవారు కూడా గుర్తించట్లా. అది బాధాకరమైనటువంటిది. దేవుడే తన కుమారుడైనటువంటి యేసుని సంఘం కొరకు పంపించాడు. సంఘముని వధువుతో పోల్చాడు. వధువు కోసం పరలోకం నుంచి ఆయన భూమి మీదకి వచ్చాడు. వాస్తవమా కాదా? తన కుమార్తె కోసం తన కుమారుడైనటువంటి యేసుని పంపించాడు. స్త్రీకి అంత గొప్పతనాన్ని దేవుడు ఇచ్చాడు. కుమారుడైనటువంటి వ్యక్తికి అంత గొప్పతనాన్ని ఇచ్చాడు. కుమారుడికి మహిమని ఎక్కడ ఉంచాడు అంటే సంఘములోనే. ఎఫెసీయులకు రాసిన పత్రిక అందుకే తెలియచేయబడుతోంది. ఆ పత్రిక అంతా కూడా మీరు చదవగలిగినప్పుడు సంఘము క్రీస్తు అన్నటువంటి బాంధవ్యాన్ని ఆయన తెలియజేశారు. కాబట్టి సంఘములోనికి మనం వచ్చే ముందు కుటుంబంలోనే మనము కోపము, సంశయము అన్నటువంటి వాటిని విడిచిపెట్టేయాలి. అనుమానము అన్నటువంటి వాటిని విడిచిపెట్టేయాలి. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. భార్యాభర్తగా కోపము అన్న లక్షణాన్ని కలిగి ఉంటాం, సహజం. కోపం ఉంటాం, సహజం. కోపం లేని మనిషి ఎవరు ఉండరు. చెప్పుచున్న నేనైనా, వినుచున్న మీరైనా, ఎవరైనా కోపపడతారు. అక్కడ వరకు ఎందుకు? తండ్రి అయినటువంటి దేవుడు కోపం లేదా? ఆయనకున్న లక్షణం అది. కానీ దాన్ని ఎక్కడ వినియోగించాలో అక్కడ వినియోగించాలి. యేసుక్రీస్తు కోపాలు లేదండి. బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు కోపపడ్డారు ఆయన? సోదరా, యేసుక్రీస్తు ప్రభు ఎన్నిసార్లు కోపపడ్డారు? శంకర్ 3 సార్లు కోపపడ్డట్టు గ్రంథంలో మనం చూడగలుగుతాం. చిన్నపిల్లలను ఒకసారి రానినప్పుడు ఒకసారి కోపపడ్డారు. వారి యొక్క అవిధేయతను చూచి దుఃఖపడుతూ కోపపడ్డాడు ఆయన. ఎందుకంటే వాళ్ళకి ఎంతో వాక్యం నేర్పించినా కానీ వాళ్ళు అవిధేయతతోటి కొనసాగారు. ఇంకొక చోట మనం చూడగలుగుతాం, మందిరానికి, దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఆయన కోపపడ్డాడు. కాబట్టి పిల్లలు క్రీస్తు ప్రభు వారు కోపడ్డారు. మరి పరిశుద్ధాత్ముడు కోపడ్డాడు ఎక్కడైనా? మరలా అడుగుతున్నారు. దేవుడికి ఉన్న గుణ లక్షణాలు క్రీస్తు కలిగి ఉన్నాడు. క్రీస్తు కలిగిన లక్షణాలు పరిశుద్ధాత్ముడికి కూడా ఉన్నాయి. మరి పరిశుద్ధాత్ముడు కోపం లేదా? చెప్పాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఏమన్నాడు? కోపపడుడి గాని పాపం చేయబడి అన్నాడు. కోపం పడండి. ఏ విషయంలో పడాలి? ఆత్మ సంబంధమైన కుటుంబ విషయంలో పడండి. భౌతిక సంబంధమైన కుటుంబ విషయంలో కాదు. భౌతిక సంబంధమైన విషయాల్లో కాదు. మనకున్నటువంటి లక్షణం ఏంటంటే భౌతిక సంబంధంగా కోపపడతాం. ఒక ఊరికి వెళ్ళాలంటే, ఒక ప్రయాణానికి వెళ్ళాలంటే, ఒకళ్ళని ఎవరైనా కలవటానికి వెళ్ళాలంటే, లేదా ఎవరైనా మన ఇంటికి వస్తున్నారంటే, మనం ఏదైనా చెయ్యాలంటే కోపపడతాం. సంఘం దగ్గర వచ్చేసరికి ఆ కోపం ఉండదు. సంఘం దగ్గర వచ్చేసరికి అమ్మాయి త్వరగా బయలుదేరు అనే స్థితిలో మనం ఉన్నాం. సంఘం దగ్గరకు వచ్చేసరికి నిదానంగా వెళ్దాంలే, వాళ్ళు లేటుగా వస్తున్నారు. ఇద్దరి మధ్య అక్కడ ఒప్పందం ఎలా కుదిరింది అంటే, మనమే ముందు వెళ్తున్నాం, వాళ్ళు రావట్లేదుగా. మనమే ముందు వెళ్తున్నాం, వాళ్ళు రావట్లా. అక్కడ మాత్రం కోపం ఉండట్లా. ఉండవలసింది సంఘ విషయంలో అన్నాడు పరిశుద్ధాత్ముడు.
సంఘ విషయంలో, సంఘ కార్యక్రమాల విషయంలో, సంఘ క్షేమాభివృద్ధి విషయంలో, సంఘం పట్ల నీ యొక్క ఆసక్తి, నీ యొక్క ప్రేమ, నీ యొక్క భయము, నీ యొక్క భక్తి, కోపాన్ని వ్యక్తపరిచేదిగా ఉండాలి. కానీ సంఘ విషయంలో ఎలాగున్నాం కనుకనే మనం ఆలోచన చేద్దాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆనాడు మొదటి కుటుంబంలోనే కోపము అన్నటువంటిది దేవునికి దూరం చేసేసింది. పతనమైపోయింది ఆదాము కుటుంబం. కారణం ఏమిటంటే కోపము అనే ఒక్క కారణము చేత, కోపము అనే ఒక్క లక్షణం చేత ఆదాము కుటుంబము చెల్లా చెదరైపోయింది. కయ్యోను అన్నటువంటి వ్యక్తి నా దోష శిక్ష భరించలేనిది అని దేవుని యొక్క ప్రాధేయపడుతున్నాడు. ఎందుకంటే చేసిన పని ఫలితం అంత గొప్పది, దాని ఫలితం అని చెప్పి గుర్తించి బాధపడ్డాడు. కాబట్టి ప్రియులారా, కోపము అన్నటువంటి దాన్ని దేవుని విషయంలో, దేవుని సంకల్ప విషయంలో నీవు ఏ రీతిగా వినియోగించుకుంటున్నావో ఒక్కసారి ఆలోచన చేయి. నీకు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి కుటుంబంలో కోపం ఉండటం తప్పు కాదు, అది పాపానికి నడిపించేదిగా ఉండకూడదు. అది గ్రంథం చెప్తున్నటువంటి సత్యం. అపోస్తులు కూడా కోప్పడ్డారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా పేతుర్ని చూచి, తన శిష్యులైనటువంటి పేతుర్ని చూచి ఒకానొక సందర్భంలో సాతానా నా వెనుకకి ఒమ్ము అని కూడా గద్దించాడా లేదండి? కోపం తప్పు కానీ ఇది ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగించండి. కాబట్టి భార్యాభర్తల మధ్య కోపము అన్నటువంటి లక్షణం సాధ్యం, కానీ దాన్ని వినియోగించే స్థితిని గుర్తించండి, వినియోగించేటువంటి పరిస్థితిని గుర్తించండి. దేనికి పడితే దానికి కోప్పడతాడు, ఏ విషయంలో పడితే ఆ విషయంలో కోప్పడమంటండి. ఎందుకంటే విలువలే నీ భార్యను చూడమంటుంది గ్రంథం. ప్రేమ తర్వాత ముందు చూడు, చూచినప్పుడు మనసు మారగలిగింది, చూచినప్పుడు మాట మారగలిగింది, చూచినప్పుడు ప్రేమ పుట్టింది. అర్థమైందండి? చూడుట ద్వారానే. నేనన్నట్ల గ్రంథం అంటుంది, ఆదికాండం 3వ అధ్యాయంలో ఇదే విషయాలు మనకి. అవ్వ పాపం చేయటానికి కారణం ఏమిటంటే చూడటం, మాటలాడటం, మారటం. ఈ 3 పనులు అక్కడ జరిగినాయి. ఆ 3 పనుల ద్వారా యావత్ ప్రపంచంలో ఉన్న మానవాళ్ళందరికీ, పుట్టిన వాళ్ళకి, పుడుతున్న వాళ్ళకి, పుట్టబోయే వాళ్ళకు కూడా పాపం అన్నటువంటిది ప్రాప్తించేటువంటి పరిస్థితి వచ్చింది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం ప్రకారం. కనుక ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఆదాము కుటుంబమే మొట్టమొదట పతనం అయిపోతుంది. ఆ కుటుంబం పతనమైందని దేవునికి ముందే తెలుసు. ఎరిగిన వానిగా 3వ అధ్యాయం 15వ వచనంలో క్రీస్తు ప్రభువుని గురించినటువంటి ప్రవచనాన్ని తెలియజేశారు. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో సర్పము దగ్గర చెప్తున్నాడు. స్త్రీతో చెప్పట్ల ఆ మాటలు, సాతానికే చెప్తున్నాడు. సర్పము అంటే చాలా మందికి అనుమానం ఉండేది. ఎందుకంటే మనలో 3 రకాల వాళ్ళు ఉంటాం. తెలివి కలిగిన వాళ్ళం, తెలివి తక్కువ వాళ్ళం, అతి తెలివి కలిగిన వాళ్ళం. ఈరోజు క్రైస్తవ్యంలో ఎక్కువగా ఎవరు ఉంటున్నారే అంటే అతి తెలివి కలిగిన వాళ్ళు ఉన్నారు. తెలివి తక్కువ వాళ్ళు తక్కువ, తెలివి కలిగిన వాళ్ళు తక్కువ, అతి తెలివి కలిగిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అక్కడ ఆదికాండం 3వ అధ్యాయంలో సర్పం అనే ఉంది కదండి, సాతానం లేదుగా అంటారు. కానీ దాని వివరణ గ్రంథంలోనే చెప్పాడు. ఈ 66 పుస్తకాల్లోనే వివరంగా చెప్పాడు. ఉదాహరణకు ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనాన్ని చదివితే ఆది సర్పమనియు, ఘట సర్పమనియు సాతాను అన్నాడు. సాతాను దేంతో పోల్చాడండి? అక్కడ సాతాను ఏ రూపంలో ఉందంట? సర్పం. అంటే ఇక్కడ అవ్వ దగ్గరకు వచ్చింది ఎవరు? సాతానుడే. వాస్తవా కదా? అలాగొచ్చి మోసపుచ్చాడు. ఆ మోసపుచ్చడం ద్వారా ఆ సర్పంతో చెప్తున్నాడు, లేదా ఆ సాతానుకే జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు తండ్రి అయినటువంటి దేవుడు. నీకును స్త్రీకిని, నీ సంతానముకును ఆమె సంతానముకును వైరం కలుగ చేసేదను. ఆ స్త్రీ సంతానం ఎవరు అనగా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం ప్రకారం కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని లోకమునకు పంపాను. ఆ కుమారుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. స్త్రీ సంతానం ఎవరనగా క్రీస్తు ప్రభు. ఇక్కడ తప్పుడు బోధలు వచ్చేసాయి. ఎందుకయ్యా అంటే ఒక వ్యక్తి నన్ను అడుగుతున్నాడు మొన్న ఈ మధ్య, ఒక వారం క్రితం, కన్యమరికి పరిశుద్ధాత్మ ఆవరించడం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరి గర్భవతి అయింది కదండి. ఇప్పుడు యేసు పుట్టింది ఎవరి ద్వారా? పరిశుద్ధాత్ముడి ద్వారా. కాబట్టి యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్ముడు ఏమవ్వాలి? తండ్రి అవ్వాలి. ఎంత తప్పుడు బోధ చూడండి. గ్రంథం ఏం చెప్పింది? బ్రదర్ మీరు ఏ వచనాన్ని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నారు అంటే, ఏ వచనం ఏంటి అయ్యారు? మత్తయి సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉందంటే ఇయ్యండి వచనాన్ని. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనం చదవగలిగినప్పుడు అక్కడ స్పష్టంగా ఉంది, దేవుని శక్తి వలన అన్నాడు. పరిశుద్ధాత్మని మీదకి వచ్చును, దేవుని శక్తి అన్నాడు. దేవుని యొక్క కార్యం అది, పరిశుద్ధాత్మని యొక్క కార్యం కాదు అక్కడ జరిగింది. దేవుని యొక్క శక్తి, దేవుని జ్ఞానము చొప్పున మాత్రమే అర్థమయ్యింది.
ఈనాడు దీన్ని గుర్తించలేకపోతున్నారు, తప్పుడు బోధలకు వెళ్ళిపోయారు. అందుకే యేసుక్రీస్తుని తండ్రి అనే వాళ్ళు కూడా లేకపోలేదు, యేసుక్రీస్తుని తండ్రిగా సంబోధించే వాళ్ళు కూడా లేకపోలేదు. గ్రంథంలో మనం చూడగలిగినప్పుడు యేసుక్రీస్తు కేవలం మనకి సహోదరునిగా పిలువబడ్డాడు. కారణం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, తన కుమారుడు అనగా క్రీస్తు ప్రభువు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడుగా ఉండాలి అన్నటువంటిది దేవుని యొక్క ఆలోచన. ఆ ఆలోచన ప్రకారం క్రీస్తుని ఈ లోకానికి పంపించాడు తండ్రి అయినటువంటి దేవుడు. మనమంతా క్రీస్తు ప్రభు యొక్క సహోదరులం, తమ్ముళ్ళము, చెల్లిళ్ళము అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. కనుక ప్రియులారా, ఆలోచన చేద్దాం. కోపము అన్నటువంటి లక్షణం ఇంటి దగ్గర చూపించడానికి ప్రయత్నం చేయకండి. సంఘ విషయంలో నువ్వు దేవుని చిత్తానుసారంగా కోపపడటం అన్నటువంటిది నేర్చుకో. దాని గ్రంథం వల్ల నేను అన్నట్ల గ్రంథం చెప్పిన దాన్ని ఆలోచన చేయి. రెండవది, కుటుంబం పతనం అవడానికి కారణం రెండవదిగా మనం చూడగలిగినప్పుడు క్రమశిక్షణ లేకపోవడం. దేనివల్ల అంట? భార్యాభర్తల మధ్య ఏముండట్లా? క్రమశిక్షణ ఉండట్లా. ఉంటుందంటారా? సమయానికి అంతమంది విలువనిస్తున్నామండి. చెప్పుచున్న నేనైనా కొన్నిసార్లు క్రమశిక్షణ తప్పుతాను, వాస్తవం. కానీ కుటుంబంలో భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, పిల్లలుగా దేవుని కుటుంబంలోనికి మనం వచ్చే ముందు, దేవుని కుటుంబంలో దేవునితో సహవాసం చేసే ముందు మనలో క్రమశిక్షణ కావాలి. క్రమశిక్షణ అన్నటువంటిది ఒకరినొకరు అర్థం చేసుకుంటే కలిగేది. అర్థమైందండి? మీకు అర్థం అవడం కోసం జ్ఞాపకం చేస్తారు. స్కూల్కి వెళ్తారు పిల్లలు. స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని అల్లరి చేయొద్దు, మీరు చదవకపోయినా పర్వాలేదు, క్రమశిక్షణగా ఉండండి అంటారు. అంటే అర్థం చేసుకోండి. చదువు కావాల్సింది ముందు అర్థం చేసుకునే తత్వం కావాలి. ఇప్పుడు భార్యాభర్తల మధ్య ఏమొచ్చింది అంటే క్రమశిక్షణ లోపం వచ్చింది. కారణం ఏంటో తెలుసా? చూచుచున్న చూపు ద్వారా, నేత్రాశ ద్వారా క్రమశిక్షణ తప్పిపోతున్నారు. నేత్రాశ ద్వారా ఏమైపోతుందంటే క్రమశిక్షణ. ఎందుకంటే చూడాల్సిన దాన్ని చూడకూడని దాని మీద ఆశపడుతూ దేవుడు ఇచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకునే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి భార్యాభర్తల మధ్య క్రమశిక్షణ కావాలి. అది నేత్రాశగా మారిపోతే దేవుని వాక్యం అంటూ ఉంది, దురాశ గర్భము ధరించి పాపమును కనిద్ది, పాపము పరిపక్వమై మరణమును కనును అంటుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో స్పష్టంగా యాకోబు గారు తెలియచేశారు. కాబట్టి నేత్రాశకు మనం వెళ్ళిపోకూడదు, క్రమశిక్షణ కావాలి. నా భర్త ఎందుకు చెప్తున్నాడు, నా భార్య ఎందుకు చెప్తుంది, నా కుటుంబంలో నా పిల్లలు, మేము, మా వాళ్ళు అన్నటువంటి విధానానికి మనం వెళ్ళాలి అంటే మన ముందు క్రమశిక్షణ అనే లక్షణం ఉంటేనే మనం ఎదగలుగుతాం. అలాంటి తత్వం లేనప్పుడు విభజన అన్నటువంటిది వచ్చేసింది. గ్రంథంలో మనం చూడగలుగుతాం. ఇందాక జ్ఞాపకం చేశాను, రూతు గ్రంథంలో మనం చూడగలిగినప్పుడు రూతు గ్రంథంలో రూతు తన భర్తను కోల్పోయిన తర్వాత నయోమి అంటూ ఉంది, అమ్మా నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయి మీ నాన్నగారు మీ తండ్రి ఇంటికి వెళ్ళిపోయి అక్కడ నీవు చక్కగా వివాహం చేసుకుంటే ఆమె అన్న మాటలు ఏంటో తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ చనిపోతే నేను అక్కడ. ఎంత క్రమశిక్షణ చూడండి. ఆ క్రమశిక్షణ ద్వారా ఈరోజు ప్రభు అయిన యేసు జననంలో రూతు పేరు రాయబడింది. క్రమశిక్షణ అన్నటువంటిది రాబోయే తరాలకు మన కుటుంబాలను నిలిపిద్ది అన్న విషయాన్ని గుర్తించాలి. భార్యాభర్తలు, పిల్లలు అందరూ క్రమశిక్షణ అన్నటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి. మూడవదిగా, ఆ క్రమశిక్షణ లేకపోతే కుటుంబం పాడైపోయింది. మీకు ఆలోచన చేయటం కోసం గ్రంథంలో నుంచి చూపిస్తాను. లేవీకాండం 10వ అధ్యాయంలో అహరోను అన్నటువంటి ప్రధాన యాజకుని కుటుంబం ఉంది. అహరోను యొక్క పిల్లలు దేవునికి అర్పణ అర్పించవలసినటువంటి వారు, దేవుని సన్నిధిలో ధూపం వేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పాత నిబంధన గ్రంథ ప్రకారం లేవీకాండం 10వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉన్నాం. మొదటి ప్రధాన యాజకుడు అహరోను తన సంతానం ఏమైపోయింది అంటే యెహోవా తమకి ఆజ్ఞాపింపని వేరొక ఆజ్ఞ. శిక్షణ వేరు, క్రమశిక్షణ వేరు. కానీ వీళ్ళు ఏం తప్పిపోయారంట? శిక్షణ అయితే ఉంది. శిక్షణ ఏంటి? టయానికి వెళ్ళటం, టయానికి ధూపం వేయటం, టయానికి చేయటం. కానీ క్రమశిక్షణ అంటే ఏది పద్ధతి ప్రకారం చేయాలో అది జరిగించాలి, అది క్రమం. కానీ ఇక్కడ వీళ్ళు ఏం చేశారయ్య అంటే యెహోవా తమకి ఆజ్ఞాపింపని వేరొక అగ్ని. దేవుడు ఆజ్ఞాపించిన అగ్ని ఒకటి, వీళ్ళు క్రమం తప్పి శిక్షకు లోబడే తత్వానికి వెళ్ళిపోయారు. శిక్షింపబడే పరిస్థితికి వచ్చేసింది. ఆ కుటుంబం అలాగ పతనమైపోయిందని. అహరోను కుటుంబం క్రమశిక్షణ లేక దేవుని సన్నిధిలో తప్పిపోయే పరిస్థితికి వచ్చేసింది. తర్వాత మనం చూడగలుగుతాం, దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచన చేయగలిగినప్పుడు
వచ్చినప్పుడు సమూయేలు సమూయేలు ఎంత గొప్ప దైవజనుడో తెలుసు కదా. సమూయేలు ఎంత గొప్ప దైవజనుడు అంటే బాల్యములోనే సుమారుగా 5-7 సంవత్సరాల లోపు వయసు ఉన్నప్పుడే దేవుడైనటువంటి యెహోవా స్వయముగా సమూయేలుతో మాట్లాడేవాడు. ఏలీకి అంత అవకాశం ఏమీ లేదు, కానీ ఏలీ కంటే కూడా సమూయేలుని, బాలుడుగా ఉన్న సమూయేలుని ప్రేమించాడు దేవుడు. కానీ కుటుంబ వ్యవస్థకు వచ్చేసరికి సమూయేలు పట్ల ఇశ్రాయేలీలంతా ఏమన్నారో తెలుసా? అయ్యా, నీ పిల్లలు నీలాంటి ప్రవర్తన కలిగిన వాళ్ళు కాదు. కుటుంబంలో చిన్న భిన్నం అవడానికి, క్రైస్తవ కుటుంబం కట్టబడాలి అంటే భౌతిక సంబంధమైన కుటుంబంలో ప్రవర్తన ముఖ్యం. మూడవదిగా ప్రవర్తన ముఖ్యం. ప్రవర్తన లేకపోతే కుటుంబ వ్యవస్థ కట్టబడదండి. కుటుంబ వ్యవస్థ కట్టబడదు. ఎందుకంటే ఈరోజు మనం చూడగలిగినప్పుడు భౌతికంగా మనం చూస్తూ ఉంటాం. మన కుటుంబానికి చెందిన లేదా మన ఇంటి వారికి చెందిన వారిని వేరే వారికి వివాహం ఇవ్వాలి అంటే అనేకమైనటువంటి ఆలోచనలు చేస్తాం. అలాగనే ఒక తండ్రి అంట తన కుమార్తెకి వివాహం చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ ఊరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాడంట, అయ్యా, ఈ ఊర్లో వాళ్ళు మంచోళ్ళేనా, ఆ ఇల్లుగల్లో మంచోళ్ళేనా, వాళ్ళంతా బాగుంటారా అని అడిగారంట. అడిగితే వాళ్ళు మంచోళ్ళే కానీ ముందు మీ మంచితనం చెప్పండి అన్నాడంట. మాకేమండి, మా పిల్ల బంగారం అన్నాడంట. నీ పిల్ల ప్రవర్తన ఎలా ఉందో ఆ ప్రవర్తన బట్టే వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అన్నది వ్యక్తమయ్యింది. ఈరోజు సంఘములో దేవునికి మహిమ రావాలంటే నీ ప్రవర్తన ఆధారంగానే. అపోస్తుడైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు మనం చదవగలిగినప్పుడు ఈ సంగతులను ఆజ్ఞాపించి వారికి బోధించుము. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపకుండా ఏమేమి కలిగి ఉండాలో చెప్పాడు. మాటలోనూ, ప్రేమలోనూ, విశ్వాసంలోనూ, మా ప్రవర్తనలోనూ విశ్వాసులకు మాదిరిగా. ప్రవర్తన ఎలా ఉండాలంట? మాదిరిగా ఉండాలి. మూడవది, సమూయేలు ప్రవర్తన బాగుంది కానీ కుటుంబ ప్రవర్తన అంగీకరించిన దేవుడు. మోషే సంతానం ఏమైందో కూడా తెలియదు. ఇంకొక మాటలో చెప్పాలంటే మోషే ఎంత గొప్పగా విజయనుడు అంటే స్వయంగా దేవుడే చెప్పాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారిలో సాత్వికుడు. కానీ తన కుటుంబం ఏమైందో తెలియదు. కానీ క్రొత్త నిబంధనలో దేవుడు మనకిచ్చిన అవకాశం ఏంటో తెలుసా? వీటన్నిటిని భౌతిక సంబంధమైన కుటుంబంలో సరి చేసుకొని ఆత్మ సంబంధమైన బిడ్డలుగా రండి అంటున్నాడు ఆయన. ఆత్మ సంబంధంగా పరలోక సంబంధులుగా మీరు ఎదగండి అంటున్నాడు ఆయన. కాబట్టి ఆలోచన చేద్దాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు మన కుటుంబంలో ప్రతి సమస్యకు సమాధానాలు ఉన్నాయి, ప్రతి ప్రశ్నకు సమాధానాలు ఉన్నాయి, ప్రతి దానికి సమాధానం ఉంది. అది గ్రంథమే తెలియచేస్తుంది. కనుకనే ఎఫెసీలో ఉన్నటువంటి సంఘములో ఇన్ని ప్రశ్నలు, ఇన్ని తలంతులు వచ్చినప్పుడు పౌలు ఒకే ఒక్క మాట అన్నాడు, సంఘం కంటే ముందు నీ కుటుంబాన్ని నువ్వు నిలుపుకోగలిగినప్పుడు నువ్వు సంఘాన్ని బాగుగా చూడగలుగుతావు. బైబిల్ గ్రంథంలో మనం చదువుతాం, ఎఫెసీ సంఘంలో కార్యాల గురించే తిమోతి పత్రిక కూడా రాయబడింది. తిమోతికి రాసినటువంటి 2 పత్రికలు కూడా ఏ సంఘాన్ని ఉద్దేశించి రాశాడో తెలుసా? ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి. ఎఫెసీ సంఘానికి సేవకుడు ఎవరయ్యా అంటే తిమోతి అండి. అవుతుందా? తిమోతి ఏ సంఘానికి సేవకుడుగా ఉన్నాడట? ఆ సంఘంలో సమస్యలనే పత్రికల్లో తిమోతికి రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో మనం చదువుతాం. అధ్యక్షుల గురించి చెప్పాడు. 3వ అధ్యాయంలో అధ్యక్షుల గురించి, మొదటి పత్రిక తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో అధ్యక్షుల గురించి మాట్లాడాడు. అధ్యక్షులకు ఉండవలసినటువంటి లక్షణాలు చెప్పాడు. పరిచారకుల గురించి చెప్పాడు, స్త్రీల గురించి చెప్పాడు, భర్త గురించి చెప్పాడు, భార్య గురించి చెప్పాడు, పిల్లల గురించి చెప్పాడు, దాసుల గురించి చెప్పాడు, యజమానుల గురించి చెప్పాడు, విధవరాల గురించి చెప్పాడు. అర్థమైందండి? వీళ్ళందరి గురించి ఎందుకు చెప్పాడు అంటే కుటుంబము అన్నటువంటి దానిలో అందరూ ఉంటారు. కుటుంబంలో ఎవరు ఉంటారంట? అందరూ ఉంటారు. ఇందాక భౌతిక సంబంధమైన కుటుంబం ఎలా ఉందో ఇప్పుడు ఆత్మ సంబంధమైన కుటుంబంలో కూడా వీళ్ళందరూ కొనసాగుతారు. వీళ్ళు ముందు ఆత్మ సంబంధమైన కుటుంబంలోకి వచ్చే ముందు భౌతిక సంబంధమైన కుటుంబాన్ని సరి చేసుకోవాలి. భౌతిక సంబంధమైన కుటుంబంలో ఉన్నటువంటి లోపాలను గ్రంథ ప్రకారం సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోవడానికి మనం చేయాల్సిన పనులు 3 ఎక్కువ ఉన్నాయి. సమయం లేదు కాబట్టి 3 చెప్పి నేను ముగిస్తాను, నాకు ఇవ్వనటువంటి సమయాన్ని బట్టి. మొట్టమొదట, ప్రతి నిత్యము మన కుటుంబంలో ప్రార్థన అనే రూపం ఉండాలి. ఏముండాలంట? ప్రార్థన. మన కుటుంబము ప్రార్థించే కుటుంబంగా ఉండాలి. ప్రార్థన ద్వారా భక్తి అన్నటువంటిది వ్యక్తమయ్యింది. నీ ప్రార్థనా జీవితం నీ భక్తిని చూపించింది. గ్రంథం చెప్తూ ఉంది, క్రొత్త నిబంధన గ్రంథంలో అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో ఫిలిప్పీ పట్టణంలో పరిచర్య జరుగుతున్నప్పుడు
పౌలు శీలకి ఎదుర్కొన్నటువంటి సమస్యను, ఎదుర్కొన్నటువంటి అనుభవాన్ని, ఎదుర్కొన్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూడగలిగినప్పుడు 4వ వచనం నుంచి చదువుదాండి. అపోస్తల కార్యంలో 16వ అధ్యాయం 14వ వచనం నుండి మనం చదవగలిగినప్పుడు అక్కడ ఒక కుటుంబం కనిపిస్తుంది. ఆ కుటుంబం ఎవరై అంటే లూదియా కుటుంబం. లూదియా ఏమని కోరుతుందో తెలుసా? ప్రార్థనకు విలువనిచ్చింది లూదియా. దేనికి విలువనిచ్చిందంట? ప్రార్థనకి. పగలంతా పని చేసుకుందండి. అక్కడ రాయబడి ఉంది, ఆమె వ్యాపారస్తురాలు, తుయతైరా పట్టణానికి చెందినటువంటి ఆమె. నదీ తీరమున ప్రార్థన జరుగుతుందని పౌలు శీల అక్కడికి వెళ్తూ ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు ఈమె కూడా అక్కడ ఉంది. పగలంతా వ్యాపారం, సాయంత్రం అయ్యేసరికి ప్రార్థనా జీవితం. ప్రార్థనా జీవితంలో లోపం లేదు, వ్యాపారంలో లోపం లేదు, ప్రార్థనలో లోపం లేదు. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఏముందులేండి అయ్యగారు, కొద్దిగా వ్యాపారానికి దూరం వెళ్ళొచ్చామండి అనుకోండి, సరిపోతుంది. కానీ దేవుని దగ్గర అది సరిపోదు. అంటే ప్రార్థనా జీవితంలో ప్రార్థనా సమయాన్ని ప్రార్థనకి ఇవ్వగలిగినప్పుడు భక్తి జీవితాన్ని వ్యక్తపరచగలుగుతాం. ఆమె అడుగుతూ ఉంది పౌలుని, తనతో ఉన్నటువంటి బృందాన్ని, నేను భక్తి కలిగినటువంటి స్త్రీనైతే ఈ రాత్రి మీరు మా ఇంటికి రండి. అంటే భక్తి ఏం చేసిద్దండి? ఆకర్షించింది. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ప్రార్థనా జీవితంలో నువ్వు దేవునితో మాట్లాడగలిగే అనుభవాన్ని, నీవు దేవుని వాక్యాన్ని చదవగలిగే అనుభవాన్ని, నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగే అనుభవానికి వెళ్ళినప్పుడు మార్పుని నువ్వు చేయించగలుగుతావు. ఆ మార్పు ద్వారా ఆకర్షింపబడతావు. ఆ మార్పు ద్వారా అనేకులకు రక్షణ మార్గంగా ఉంటావు. అనేకులను క్రీస్తు యొద్దకు నడిపించే వారిగా ఉంటావు. చెప్పుకోవటం కాదు, చూయించటం ప్రాముఖ్యం. మన కుటుంబంలో భార్యాభర్తలుగా మనము మన పిల్లల విషయంలో ఎంత ప్రార్థిస్తున్నాం, మనం మన పెద్దవాళ్ళ విషయంలో ఎంత ప్రార్థిస్తున్నాం, మనం మన ముందున్నటువంటి చిన్నవారి కొరకు ఎంత ప్రార్థిస్తున్నాం, మన ముందున్న తరం కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నాం, ఒక్కసారి ఆలోచించే. ప్రార్థన అన్నటువంటి దాని ద్వారా నువ్వు అనుభవంలోకి వెళ్ళాలి అంటున్నాడు పౌలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలెనని ఆయన ఇచ్చుచున్నాడు. ఆయన యొక్క కోరిక, ఇచ్చే అంటే కోరిక, ఆయన ఆశపడుతూ ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు నీవు సత్య ప్రకారం అనుభవంలోకి రావాలి. ఆ అనుభవానికి రావాలంటే నువ్వు దేవునితో సహవాసం, ప్రార్థన చేసే అనుభవం కావాలి. ఆ ప్రార్థన జీవితంతో నీవు నీ భార్యను, నీవు నీ భర్తను, నువ్వు నీ పిల్లలను సంరక్షించుకోగలుగుతావు. తిమోతికి రాసిన పత్రికలో పౌలు అంటాడు, ప్రార్థన వల్ల కలిగే ఫలితం ఏంటో తెలుసా? సుఖం వచ్చిద్ది, నెమ్మది వచ్చిద్ది, సంతోషం వచ్చిద్ది, దేవుని దీవెనలు వస్తాయి. ఒక్క ప్రార్థనలో ఇన్నున్నాయి. నీకు సుఖం కావాలంటే ప్రార్థన ద్వారానే. ఎందుకంటే కుటుంబంలో కలతలు ఉంటాయి. ఆ కలత పోవాలంటే ప్రార్థన చేయి. మనుషుల యొక్క కాదు, దేవుని యొక్క మొరపెట్టుకో. అప్పుడు నీవు, నేను, మనము, మన కుటుంబాలు ఆత్మీయంగా బలపడగలుగుతాయి. మొట్టమొదటి ప్రార్థన అనుభవాన్ని మనం సంపాదించుకోవాలి. రెండవదిగా మనం ఆలోచన చేయగలిగినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, అన్యోన్య సహవాసం ఉండాలి. ఏ సహవాసం అంట? ఎవరితో? క్రీస్తు దాసు గారితోనో, నాతోనో, కుటుంబరావు గారితోనో కాదు. మమ్ములని చూడకండి. మేము తాత్కాలికమే. మేము ఎప్పుడు దేవుడి పిలుపు వస్తే అప్పుడు మేము వెళ్ళవలసిన వాళ్ళమే, మీరు వెళ్ళవలసిన వాళ్ళే. కానీ మన అన్యోన్య సహవాసం దేవునితో ఉండాలి. ఎవరితోనంట? దేవునితో, తన కుమారుడైనటువంటి క్రీస్తుతో, మనలని ఆదరిస్తున్న పరిశుద్ధాత్మునితో. చదువుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. యోహాన్ సువార్త కాదండి, యోహాన్ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. సోదరులు చదువుతున్నారమ్మా, వినండి. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన చూడండి అక్కడ చెప్తున్నటువంటిది 3వ వచనం ఒకటి చాలు బ్రదర్. అక్కడ అంటూ ఉన్నాడు కదా, మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. కాబట్టి ఇంకా మనం కింద వచనాల్లో మనం చూడగలిగినప్పుడు 7వ వచనంలో అన్యోన్య సహవాసం అన్న పదాన్ని కూడా ఉపయోగించాడు. మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉంటే
ఆయన కుమారుని యొక్క రక్తము మన ప్రతి పాపముల నుండి మనను పవిత్రులుగా చేయను. మనల్ని పవిత్రులుగా చేసేది ఏదంటే క్రీస్తు ప్రభు యొక్క రక్తం. కాబట్టి అన్యోన్య సహవాసం కావాలి. ఆ అన్యోన్య సహవాసం ఎప్పుడయ్యానుగా ప్రతి ఆదివారం ఆరాధన కార్యక్రమం అన్నటువంటిది అన్యోన్య సహవాసాన్ని తెలియచేసేది. కాబట్టి మన కుటుంబాల్లో సంతోషము, ఆనందము, మన కుటుంబంలో దేవుని చేత భార్యాభర్తలుగా ఉన్నటువంటి మనము, పిలువబడుతున్నటువంటి మనము, తల్లిదండ్రులుగా పిలువబడుతున్నటువంటి మనము, మన కుటుంబ వ్యవస్థలో దేవుడు కోరుకున్న కుటుంబంగా మనం ఉండాలి అంటే అన్యోన్య సహవాసం ఉండాలి. అన్యోన్య సహవాసం ఉన్నప్పుడు మనం ఏ రీతిగా అయితే దేవునిలో ఎదుగుతున్నామో మన తర్వాత వచ్చే తరం కూడా ఎదగటానికి మనమే మార్గంగా ఉండగలుగుతాం. కాబట్టి రెండవదిగా అన్యోన్య సహవాసము. మూడవదిగా మనం ఆలోచన చేయగలిగినప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొని వారును ధన్యులు. 3 పనులు చేయాలి. ఆ 3 పనులు ఇక్కడ చెప్తున్నటువంటిది మూడవది ఖచ్చితంగా మనం పాటించాల్సింది, కానీ దాన్ని నిర్లక్ష్య పెడుతున్నాం. ఏంటి అనగా అక్కడ అంటూ ఉన్నారు కదా, చదువువాడును వాటిని వినువాడును ఇందులో రాయబడినవి గైకొనువాడు. చదవటానికి వినటానికి మాత్రం ఆసక్తి ఉంది మన దగ్గర. చదువుతాం, వింటాం, కానీ గైకొనటమే కష్టం అవుతుంది. మన కుటుంబంలో దేవుని కుటుంబంగా మన కుటుంబం మలచబడాలి అంటే మన కుటుంబంలో మనము గైకొనేవారిగా ఉండాలి. గైకొనేవారిగా అంటే అనుసరించేవాళ్ళు, ఆచరించేవాళ్ళు, పాటించే వాళ్ళుగా మనం ఉండగలగాలి. అలా పాటించగలిగినప్పుడు దేవుని చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతాం. అలా పాటించగలిగినప్పుడు మన ప్రాణాలు ప్రభు దగ్గర పణముగా పెట్టడానికి కూడా వెనుతీయం. మన జీవాన్ని ఆయనలో దాచుకోవటానికి ఏమాత్రం సందేహించాం. ఎందుకంటే గ్రంథంలో మనం చూస్తాం అలా ఒక కుటుంబం దేవుని కోసం ఆలోచన చేయగలిగింది. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలోనే మనం చూడగలుగుతున్నాం. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. చెరసాల నాయకుని యొక్క కుటుంబం ఆ రాత్రి పౌలుని శీలని తమ ఇంటికి పిలుచుకొని దేవుని మాటలు విన్న తరువాత వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? మేము కన్నులారా చూచాము, మీ గురించి అయితే విన్నాము, మీ గురించి అయితే మాట్లాడుకుంటే విన్నాము, మీ గురించి రాయబడిన వాటిని చదివాం. ఎందుకంటే వాళ్ళ గురించి అక్కడ ఉన్నటువంటి పెద్దలైనటువంటి వారు, ప్రధాన యాజకులైనటువంటి వారు ఉత్తరాలు కూడా రాశారు పౌలు శీల గురించి. అవి చదివారు. ఈ అధికారి చదివి ఉన్నాడు కనుక నేను చదివాడు, విన్నాడు. కానీ ఇప్పుడు వచ్చేసరికి పరిస్థితి ఏమైంది? గైకుంటున్నాడు, ఆచరించడం ప్రారంభిస్తున్నాడు. అయ్యలారా మీరే హాని చేసుకోవద్దు, మేము ఎక్కడే ఉన్నామని చెప్పినప్పుడు నిజమే, మీరు కొనసాగించేది చదివిన దాన్ని విన్నదాని ప్రకారం మీరు కొనసాగించగలుగుతున్నారు, దాన్ని మేము కొనసాగిస్తామని ఆ రాత్రే తన ఇంటి వారంతా కూడా ఏం చేశారంటే రక్షణ పొందారు, గ్రహించి దాన్ని కొనసాగించారు. ఈరోజు నీ కుటుంబంలో ఎంతోమంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది దేవుని కుటుంబముగా మలచబడిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది దేవుని పిల్లలుగా పిలువబడే వాళ్ళు ఉన్నారు, ఎంతమంది దేవుని పిల్లలకు తగినట్లుగా జీవించే వాళ్ళు ఉన్నారు. అలా మన కుటుంబం ఉండడానికే మనకి ఈ బంధాన్ని ఇచ్చాడు దేవుడు. అలా మన కుటుంబం అభివృద్ధి చెందడానికే ఈ అనుబంధాన్ని కలుగు చేశాడు దేవుడు. కనుకనే పౌలు అన్నాడు, నేను సంఘమును గుర్చి క్రీస్తుని గుర్చి చెప్తున్నాను అన్నాడు. కాబట్టి సంఘములో మనం సభ్యులుగా ఉన్నాము. మన కుటుంబ భారం అంతా సంఘ సంబంధమైనదిగా మలచగలిగినప్పుడు ప్రతి భారాన్ని తీసివేయగలిగిన వాడు తండ్రి అయినటువంటి దేవుడు. కాబట్టి ఇలా ఆలోచన చేద్దాం. మనం దేవుని చిత్తానుసారంగా ప్రతి సమస్య నుంచి విడుదల పొందడానికి ప్రార్థన, మన జీవితంలో అన్యోన్య సహవాసం, మన జీవితంలో పాటించే అనుభవం ఉన్నప్పుడు మనకు కలిగిన బాధల్లో కూడా సంఘం ఏం చేసిద్దండి? ప్రోత్సహించింది, బలపరిచింది, సహాయం చేసింది. మనలో ఈ లక్షణాలు లేనప్పుడు యథావిధిగా మన పద్ధతి మందే, వాళ్ళ పద్ధతి వాళ్ళదే. అలాంటి స్థితి ఇప్పుడున్నవారు కలిగి ఉండకూడదనే సోదరుల యొక్క ఆలోచన. భార్యాభర్తలుగా, కుటుంబ పరముగా, కుటుంబం అంతా దేవుని సన్నిధిలో ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఈ మా ప్రయత్నం సోదరులు మాకు చెప్పారు. గతంలో చెప్తే అసలు నేను కాదు ఈరోజు వాక్యం వాస్తవంగా సోదరులు వేరే సహోదరుని అనుకున్నాం మేము ఇరువురం.
కానీ ఆయనని పిలిచే ముందు మనం కలుద్దాం కదా, తర్వాత చూద్దాం అని చెప్పి కదలంటే ఇది 2 సంవత్సరాల నుంచి మా మధ్య మెదులుతూ ఉంది. కానీ దేవుడు ఈ 2026లో అవకాశం ఇచ్చారు. కాబట్టి ఆలోచన చేద్దాం. ఏ కార్యం చేయడానికైనా ఆయన సహాయం కావాలి. ఆయన సహాయం మీ రూపంలో అందించాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే మనమంతా ఒకరికొకరం ఏం చేసుకోవాలంటే సహకరించుకోవాలి. ఈ సహకారం లేకపోతే ఏ కార్యక్రమం కూడా సజావుగా సాగిద్దంటారా? హెచ్చు తగ్గులొద్దు. సంఘ విషయంలో కోపం తగుమాత్రంగా ఉంచుదాం. కాబట్టి ఆలోచన చేద్దాం, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. భార్యాభర్తలుగా దేవుడి చిత్తాన్ని మన కుటుంబం, రాబోయే తరాల కుటుంబాలకు ఆదర్శనీయమైన కుటుంబాలుగా మన కుటుంబాలు ఉన్నాం. క్రైస్తవ కుటుంబంగా ఉన్నాం. లోక సంబంధమైన కుటుంబం ఉంది. లోక సంబంధమైన కుటుంబం అంటే ఇటు బైబుల్ కావాలి, అటు లోకం కావాలి. ఆ కుటుంబం వద్దు. బైబుల్ కుటుంబంగా ఉన్నాం. బైబిల్లో చెప్పబడిన కుటుంబంగా, బైబిల్లో చెప్పబడిన స్థితిలో భార్యాభర్తలుగా, బైబిల్లో చెప్పబడిన రీతిగా సంతానముగా, బైబిల్ చెప్పిన రీతిగా మన కుటుంబాలను కట్టుకుందాం. ఆ రీతిగా మలుచుకుందాం. ఈ 2026లో దేవుడు అవకాశం ఇచ్చాడని తిరిగి ప్రతి ఒక్కరు మన జీవితంలో మార్పుని చూపించగలుగుదాం. దేవుడు తన వాక్యం మనందరి హృదయంలో ఫలింప చేయగలుగుతాక. శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ నా వందనాలు. ఈరోజు అధ్యక్షులుగా ఉండి వాళ్ళని ప్రోత్సహించిన సోదరు కుటుంబరావు గారికి వందనాలు. నన్ను ఆహ్వానించిన సోదరులు శ్రీసుదాస్ గారి కుటుంబానికి కూడా